హలో అక్క, మీ పేరు? నాగమణి. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు వస్తున్నాయి సార్, ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనుకో? సిబిఎన్. చంద్రబాబు నాయుడు. ఎందుకు చంద్రబాబు నాయుడు రావాలనుకుంటున్నారు అక్క? జై సిబిఎన్ అంతే ఇంకా. కానీ కారణం ఉంటుంది కదా పలానా దానికి దీనికి ఇలా చేస్తారా ఆయన వస్తే అని. 5 years చూసాం కదా వైసీపీ. నేను అంతకుముందు వైసీపీకే ఓటేసాను, కానీ ఈసారి మాత్రం వైసీపీకి ఓటేయదలుచుకోలేదు అంతే. ఎందుకు అక్క, ఏం దానికి కారణం ఏంటి? అంటే డెవలప్మెంట్ ఏం జరగలేదు అంటారా? మీకు తెలీదా డెవలప్మెంట్ జరిగిందా లేదా అనేది చెప్పండి. సంక్షేమ పథకాలు ఇస్తున్నారు అంటున్నారు కదా, సంక్షేమ పథకాలు ఇస్తున్నామో అందరికీ ఇచ్చి అందరినీ బద్దకస్తులను చేస్తున్నారు చెప్పాలంటే. అది అంటే సంక్షేమ పథకాలు ఇవ్వడం కరెక్ట్ కాదంటారా? కాదు. ఎందుకని? అంటే పేదవాళ్ళు ఉంటారు కదా మరి వాళ్ళకి ఎలా? పని చేసుకుంటేనే కదా ఎవరికైనా. ఇప్పుడు పేదవాళ్ళు ఏంటంటే ఇప్పుడు పని చేయడానికి కూడా ఇష్టపడట్లేదు, ప్రతి ఒక్కళ్ళు బద్దకస్తులు తయారయ్యారు, అది మెయిన్. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సింగిల్గా పోటీ చేయకుండా పొత్తు పెట్టుకోవడానికి కారణం ఏంటంటే? పొత్తు అంటే ఇప్పుడు లాస్ట్ టైం చూసాం మనం, పొత్తు పెట్టుకోవటమే కరెక్ట్. ఎందుకంటే పొత్తు పెట్టుకోకపోవటం వల్ల లాస్ట్ టైం ఏమైంది, ఓట్లన్నీ చీలిపోయినాయి అంతే. అది సో ఇప్పుడు ఓట్లన్నీ ఒకటవుతాయి. పవన్ కళ్యాణ్ గారిని కూడా కేవలం రాజకీయాల కోసమే చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు అంటున్నారు. రాజకీయాలు గెలిచిన తర్వాత ఆయన వదిలేస్తారు అంటున్నారు. నో కామెంట్స్. ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి అసలు ఓట్ బ్యాంకే లేదు, అలాంటిది బీజేపీకి ఏమి చూసి 10 సీట్లు ఇచ్చారు అక్క? మోడీ గారిని చూసి. అసలు ఓట్ బ్యాంక్ లేదు కదా అక్కడ, అందుకని. మోడీ గారికి వేసే వాళ్ళు ఉన్నారు కదా మరి. అది మరి ఈసారి షర్మిల గారు వచ్చారు కదా అక్క, అన్నకి సొంత అన్నకి ఆపోజిట్గా, ఆమె గురించి ఏమంటారు? నో కామెంట్స్. రాజశేఖర రెడ్డి గారు కూతురు కదా. నో కామెంట్స్. ఈసారి మరి చంద్రబాబు నాయుడు కొరకైన లోకేష్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన కూడా పాదయాత్ర చేస్తున్నారు యువగలమని. మంగళగిరిలో గెలుస్తారు ఈసారి? గెలుస్తారు, ఖచ్చితంగా గెలుస్తారు. పవన్ కళ్యాణ్ గారు కానీ వారాహి యాత్రని మొదలు పెట్టారు, మరి దాని గురించి ఏమంటారు? సక్సెస్? నో కామెంట్స్. జై సిబిఎన్ అంతే. ఓకే, థ్యాంక్స్ అన్న. హాయ్ ఫ్రెండ్స్, మా ఫ్యూచర్ టుడే ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్లో వస్తాయి. మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.